హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో నేను కొత్త విద్యా సంవత్సరం 2025-26 అకాడమిక్ ఇయర్లో ఇంటర్మీడియట్లో జరిగిన మార్పులు చేర్పులు చేంజెస్ గురించి చెప్పబోతున్నాను. ఇంటర్మీడియట్ సిలబస్ అని ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మొత్తం మారిందండి. అదంతా కూడా ఈ వీడియోలో నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. డు నాట్ స్కిప్ ద వీడియో. అప్పుడే నేను చెప్పినంత మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ప్రతి సబ్జెక్టు ఏ విధంగా మారింది, మార్క్స్ ఏంటి, కొత్తగా ప్రవేశపెట్టిన గ్రూపులు ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లర్న్ విత్ మీ ప్రత్యూష అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోలోకి వచ్చేస్తే ఈ సంవత్సరం నుంచి అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ సిలబస్లో చాలా చేంజెస్ అయితే జరిగాయి. సిలబస్ కానీ లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మార్క్స్ విధానం కానీ ప్రతి దాంట్లో చేంజెస్ అయితే జరిగాయి. అండ్ అడ్మిషన్స్ కూడా మీకు April 7th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలో వేసవి సెలవులు ఇస్తారు, సమ్మర్ హాలిడేస్. తర్వాత మళ్ళీ June 2nd నుంచి అయితే కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్గా ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 235 డేస్లో అయితే కంప్లీట్ అవ్వనుంది. అడ్మిషన్స్ అనేవి April 7th నుంచి స్టార్ట్ అయినా క్లాసెస్ మాత్రం June 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. June 2nd మండే వచ్చింది. ఆ రోజు నుంచి జూనియర్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మధ్యలో ఉన్న సమ్మర్ హాలిడేస్ కాకుండా మీకు ఓవరాల్ అకాడమిక్ ఇయర్లో మొత్తం 79 హాలిడేస్ అయితే ఉంటాయి. 79 అఫీషియల్గా హాలిడేస్ అయితే ఇస్తారు ఓవరాల్ అకాడమిక్ ఇయర్లో. ఇప్పుడు మనం అకాడమిక్ ఇయర్ డేట్స్ అనేవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏమైతే చేంజెస్ అనేవి జరిగాయో అది కూడా తెలుసుకుందాం. సో వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే మీకు ఎప్పుడులాగా మార్చ్లో కాకుండా ఫిబ్రవరిలోనే అంటే ముందుగానే పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి నారా లోకేష్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అంటే 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్ నుంచి ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఇందులో కీలకంగా చేసిన మార్పులు, అదే ఇంపార్టెంట్ చేంజెస్ ఏమైతే ఉన్నాయంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం. అంటే ఉన్న సబ్జెక్ట్స్ని 6 సబ్జెక్ట్స్ని 5 కింద మార్చడము, మార్క్స్ విధానం మార్చడము, ఇలా చాలా అయితే జరిగాయి. పర్టికులర్గా మనం సైన్స్ గ్రూప్స్లో చెప్పుకోవాలి అని అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ A-B పేపర్స్ ఉన్నవి ఒకటే పేపర్ కింద, అలాగే బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ పేపర్స్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒకటే సబ్జెక్ట్ కింద బయాలజీ కింద టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఇదంతా ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లిప్లో అయితే చెప్పుకుందాము. వీడియో అయితే చివరి వరకు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా మార్చిందనే విధానం మనం తెలుసుకుందాము. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అన్ని ప్రైవేట్ కాలేజెస్కి ఇచ్చిన నిర్ణయం ఏంటంటే అందరూ కూడా ఒకే విధంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ విధానంలో వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వీకెండ్ ఎగ్జామ్స్ కానీ లేదా వగేరా MCQs ఎగ్జామ్స్ కానీ చాలా ఎగ్జామ్స్ అనేవి ఎవరి కాలేజ్కి తగ్గట్టు వాళ్ళు అనేవి రన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈసారి నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని కాలేజెస్లో కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ కాలేజెస్ అన్ని కాలేజెస్లో కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకే విధంగా ఉండాలి అకాడమిక్ ఇయర్ అంతా కూడా అని ఈ సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డ్ అనేది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అంటే మొత్తం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకటే సిలబస్, ఒకటే డేట్స్లో ఒకటే క్వశ్చన్ పేపర్తో ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. అది 4 యూనిట్స్, ఒక క్వార్టర్లీ, ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, అలాగే ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్. ఈ విధంగా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జరగనుంది టోటల్ అకాడమిక్ ఇయర్లో. అండ్ ప్రతి ఎగ్జామ్కి కూడా అది యూనిట్ అవ్వచ్చు, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ప్రీ ఫైనల్ కానీ, ఏ ఎగ్జామ్కైనా సరే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మీకు పేపర్ అయితే కాలేజ్కి వస్తుంది. అందరికీ కూడా ఒకటే సిలబస్, ఒకేసారి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అందరూ కూడా ఒకటే క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కాలేజ్కి తగ్గట్టు వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చుకోకుండా అందరూ కూడా ఒకటే మెథడ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్లో ప్రవేశపెట్టిన కొత్త గ్రూప్ MYPC. ఈ MYPC గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ గ్రూప్స్లో MPC లేదా BYPC చదువుకునే విద్యార్థులు ఇక నుంచి MYPC కోర్స్ కావాలంటే కూడా చదువుకోవచ్చు. అంటే మ్యాథ్స్, బయాలజీ రెండు కలిపి చదువుతారు. మ్యాథమెటిక్స్ ఉంటుంది, బాటనీ, జువాలజీ కలిపి ఇప్పుడు బయాలజీ కింద మార్చారు కదా. సో అది కూడా మ్యాథ్స్ అలాగే బయాలజీ రెండు కలిపి మీరు MYPC గ్రూప్ చదువుకోవచ్చు. సో ఈ గ్రూప్ పర్టికులర్గా ఎవరి కోసం ఉపయోగపడుతుందంటే ఏ గ్రూప్ తీసుకోవాలో తెలియని వాళ్ళ కోసం. అంటే కొంతమందికి సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ రెండింటి మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ బిల్డింగ్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, మేము బైపీసీ మీద కాన్సన్ట్రేట్ చేయాలా లేదా మ్యాథ్స్లో కాన్సన్ట్రేట్ చేయాలా, నీట్ చేస్తే బాగుంటుందా, ఇంజనీరింగ్ చేస్తే బాగుంటుందా అని తెలియని వాళ్ళకి డిఫరెంట్ పాత్వేస్ ఎలా ఉంటాయో చూస్ చేసుకోవడానికి, దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడానికి ఈ MYPC గ్రూప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది.
అండ్ ఈ ఎంబైపీసీలో సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్. మామూలుగా అయితే లాంగ్వేజెస్ 2 ఉన్నాయి కదండి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్యాటర్న్లో, ఇంగ్లీష్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్లో మీరు తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, లేదా ఉర్దూ కానీ, హిందీ కానీ మనకు నచ్చిన సబ్జెక్ట్ మనం తీసుకునేవాళ్ళం. కానీ ఈ ఎంబైపీసీ చదువుకోవాలనుకునే వాళ్ళు ఆ సెకండ్ లాంగ్వేజ్ ప్లేస్లో బయాలజీ తీసుకుంటారనమాట. సో ఇంకా సెకండ్ లాంగ్వేజ్ చదవాల్సిన అవసరం ఉండదు. ఓవరాల్ 5 సబ్జెక్ట్సే కాబట్టి మ్యాథమెటిక్స్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్లేస్లో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ అందరికీ, అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఇంగ్లీష్ తప్పనిసరిగా చదవాలి. కానీ సెకండ్ లాంగ్వేజ్ మాత్రం మీరు ఆప్షనల్ అనమాట. అయితే సెకండ్ లాంగ్వేజ్ చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు అనంటే దాని బదులు ఎంబైపీసీలో బయాలజీ చదువుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి గ్రూప్లో కూడా మార్క్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. అది ఏ విధంగా ఉందనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా మ్యాథ్స్ పేపర్ చూస్తే మ్యాథ్స్ ఇదివరకున A, B 2 పేపర్ల కింద ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని క్లబ్ చేసి ఒక్కటే పేపర్ కింద ఇవ్వడం జరిగింది. సో మ్యాథమెటిక్స్ ఒక సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది, అది 100 మార్క్స్కి. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా 1 మార్క్ క్వశ్చన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ క్వశ్చన్ పేపర్ డిజైన్ ఎలా ఉంటుందంటే మ్యాథమెటిక్స్కి 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు 12 మార్క్స్కి, 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఇవ్వడం జరుగుతుంది 20 మార్క్స్కి, 4 మార్క్ క్వశ్చన్స్ 7 ఇస్తారు 28 మార్క్స్, 7 4s 28, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, 8 5s 40. సో మీకు మొత్తం ఓవరాల్ 100 మార్క్స్కి 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్ క్వశ్చన్స్ 10, 4 మార్క్ క్వశ్చన్స్ 7, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ 5. సో ఇది మీ పేపర్ ప్యాటర్న్ అనమాట. 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్ సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. ఆ 100 మార్క్స్ కూడా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు 16 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. సో దిస్ ఈజ్ యువర్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 2025-26. అండ్ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ చూస్తే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విడివిడిగా ఒక్కొక్క సబ్జెక్టు 85 మార్క్స్ చేయడం జరిగింది. ఇదివరకు 60 మార్క్స్ ఉండేవి. ఆ 60 మార్క్స్ పేపర్ని ఇప్పుడు 85 మార్క్స్ చేయడం జరిగింది. అండ్ 15 మార్క్స్ వచ్చి ప్రాక్టికల్స్కి, అంటే ఫిజిక్స్ పేపర్ 85 మార్క్స్, కెమిస్ట్రీ పేపర్ 85 మార్క్స్ ఉంటుంది. ప్రాక్టికల్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి చెరో 15 అంటే 30 మార్క్స్ ప్రాక్టికల్స్కి ఉంటాయి. అండ్ థియరీ వచ్చేసి 85 మార్క్స్కి ఉంటుంది. అందులో ఫిజిక్స్ ముందు మనం చెప్పుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ 9 ఉంటాయి 9 మార్క్స్కి, అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఇస్తారు 28 మార్క్స్కి, 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి 8 4s 32 మార్క్స్, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ మీకు 2 ఇవ్వడం జరుగుతుంది 8 2s 16. సో ఇది మీ 85 మార్క్స్ యొక్క పేపర్ ప్యాటర్న్ మీకు ఫిజిక్స్కి. అదే రకంగా సేమ్ ప్యాటర్న్ మీకు కెమిస్ట్రీకి అయితే వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్స్ మీకు 9 ఉంటాయి, 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఉంటాయి 14 2s 28 మార్క్స్, అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ మీకు 8 ఉంటాయి 8 4s 32 మార్క్స్, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ 2 8s 16 మార్క్స్. సో టోటల్ 85 మార్క్స్ పేపర్ ప్యాటర్న్ మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సేమ్ 2 ఒకే విధంగా ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 85 మార్క్స్ పేపర్ కూడా మీకు సేమ్ 1 మార్క్ కానీ 2 కానీ 4s కానీ అలాగే 8 మార్క్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి. అదే రకంగా ప్రాక్టికల్స్ కూడా 15 మార్క్స్, ఫిజిక్స్కి 15 మార్క్స్, కెమిస్ట్రీకి 15 మార్క్స్, ఓవరాల్గా 30 మార్క్స్ మీకు ప్రాక్టికల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ముందు ప్యాటర్న్కి ఈ ప్యాటర్న్కి చేంజ్ అయింది ఏంటంటే ముందు మీకు 1 మార్క్ క్వశ్చన్స్ లేవు, అవి ఈసారి యాడ్ చేయడం జరిగింది. అలాగే ముందు 60 మార్క్స్కి ఇప్పుడు 85 మార్క్స్ని చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ బైపీసీ వాళ్ళు చూసుకుంటే ఇదివరకు నా బాటనీ అండ్ జువాలజీ కూడా విడివిడిగా ఉండేవి సబ్జెక్ట్స్. బాటనీ 60 మార్క్స్కి, జువాలజీ 60 మార్క్స్కి. కానీ ఇప్పుడు దాన్ని కలిపి బాటనీ జువాలజీని కలిపి బయాలజీ అని సింగిల్ పేపర్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మ్యాథ్స్ AB కలిపి ఒకటే పేపర్ చేశారో అదే రకంగా బైపీసీ వాళ్ళకి బాటనీ జువాలజీ కలిపి బయాలజీ అని ఒక సింగిల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదివరకు 60 మార్క్స్ ఉన్న పేపర్ ఇప్పుడు 85 మార్క్స్ అయింది. అది ఏ విధంగా అంటే బయాలజీలో బాటనీకి సంబంధించిన క్వశ్చన్స్ 43 మార్క్స్కి, జువాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ 42 మార్క్స్కి, అలా కలిపి 85 మార్క్స్కి మీకు పేపర్ అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్ బయాలజీ పేపర్ మీకు 85 మార్క్స్కి ఉంటుంది. అందులో బాటనీ అండ్ జువాలజీ 2 కలిపి మీకు ప్రాక్టికల్ మార్క్స్ 15. కానీ థియరీ మాత్రం బయాలజీ విడిగా మీకు కలిపేసిన 2 సింగిల్ పేపర్కి చేసిన ప్యాటర్న్ మటుకు అందులో చదివే విధానం మటుకు బాటనీకి సంబంధించిన సిలబస్ 43 మార్క్స్కి ఇస్తారు, జువాలజీకి సంబంధించిన సిలబస్ 42 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో 1 మార్క్ క్వశ్చన్స్ మీకు యాడ్ చేయడం జరిగింది మిగతా సబ్జెక్ట్స్ లాగా. సో 1 మార్క్ క్వశ్చన్స్ మీకు 9 ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్లో, ఆ 9 మార్క్స్కి అనమాట. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 14 ఇస్తారు.
14 2s 28 మార్క్స్. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 8 ఇవ్వడం జరుగుతుంది. 8 4s 32 మార్క్స్. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ 2, 2 8s 16 మార్క్స్. ఇది మీ బయాలజీ యొక్క 85 మార్క్స్ పేపర్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఆర్ట్స్ గ్రూప్ కూడా ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా మారిందో ఒకసారి చూద్దాము. సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ అయితే మీకు 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్లో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే 10 ఇవ్వడం జరుగుతుంది 10 మార్క్స్కి. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ అయితే 15 ఇస్తారు. 15 2s 30 మార్క్స్. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ అయితే 9 ఇవ్వడం జరుగుతుంది. 9 4s 36. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఉంటాయి. 3 8s 24. సో ఈ విధంగా మీకు సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్స్ అనేవి ఉంటాయి 100 మార్క్స్కి. నెక్స్ట్ కామర్స్ వాళ్ళకి కనుక చూస్తే 50 మార్క్స్కి మీ ఓవరాల్ పేపర్ అయితే ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి 4 మార్క్స్కి. 2 మార్క్ క్వశ్చన్స్ 7 ఉంటాయి 7 2s 14 మార్క్స్. అండ్ అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి 4 4s 16. అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ 2 ఇస్తారు 2 8s 16 మార్క్స్. సో ఇది మీ 50 మార్క్స్ యొక్క కామర్స్ పేపర్. అలాగే అకౌంటెన్సీ వాళ్ళకి అకౌంటెన్సీ సబ్జెక్ట్ వచ్చి మీకు 50 మార్క్స్కి ఉంటుంది పేపర్. ఈ 50 మార్క్స్ అకౌంటెన్సీ సబ్జెక్ట్లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఉంటాయి 2 మార్క్ క్వశ్చన్స్ 7 ఉంటాయి 2 7s 14. అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ 2 ఉంటాయి 2 4s 8 మార్క్స్. అండ్ అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ ఒకటే ఇస్తారు 8 మార్క్స్కి. అండ్ 16 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది మీకు అకౌంటెన్సీలో. సో ఇది మీ 50 మార్క్స్ పేపర్. అకౌంటెన్సీ వాళ్ళకి 50 మార్క్స్ పేపర్లో ఒక 16 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్, 2 4 మార్క్ క్వశ్చన్స్, 7 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ అలాగే 4 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు ఇంకా దీని మీద డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. కొత్త సిలబస్ ప్యాటర్న్ మీద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ రిప్లై ఫర్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోడల్ పేపర్ అలాగే సిలబస్ కూడా నేను న్యూ సిలబస్ అండ్ అలాగే మోడల్ పేపర్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, సాంస్క్రిట్ అండ్ జువాలజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓల్డ్ సిలబస్ ఉంది కదా, అంటే ఇప్పటివరకు జరిగిన సిలబస్ మోడల్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానికి సంబంధించిన వీడియోస్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఇంటర్మీడియట్ ప్లేలిస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. సాంస్క్రిట్ అండ్ జువాలజీ 2 సబ్జెక్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. అండ్ ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.